హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద ఐడి ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్ని పొందుతారు. సో ఈరోజు టీఎస్పీసీ నుంచి వచ్చిన అప్డేట్ ఇప్పుడే వచ్చింది. సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 53/2017కి సంబంధించి ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో 29 మెంబర్స్ని మెడికల్ ఎగ్జామినేషన్కి పిలవడం అనేది జరిగింది. సో ఆ 29 మెంబర్స్ అనేది 18, 19వ తారీఖులలో ఎక్కడ అంటే సరోజినీదేవి ఐ హాస్పిటల్, ఆ యొక్క హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మెడికల్ చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మెహదీపట్నం దగ్గర హైదరాబాద్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో ఎవరైతే విజువల్ హ్యాండిక్యాప్డ్ అనేటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సినటువంటి కొన్ని చెప్పారు ఇక్కడ క్యాండిడేట్స్కి. ఏంటంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ అనేది తీసుకెళ్ళాలి. అలాగే సదరం సర్టిఫికేట్స్, ఇంకా మీకు అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫీ అంటే కొంత ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పుడు టీఎస్పీసీ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్. ఎవరు ఆ 29 క్యాండిడేట్స్ అనేది ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా 29 మెంబర్స్ అనేది ఉన్నారు. 18వ తారీఖు, 19వ తారీఖులలో వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో 18వ తారీఖు వచ్చేసి 14 మందిని పిలవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు, అలాగే టీఎస్పీసీ ఐడి ఇచ్చారు, అలాగే క్యాండిడేట్ నేమ్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ విజువల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 14 క్యాండిడేట్స్ని 18వ తారీఖు, అలాగే 19వ తారీఖు వచ్చేసి 15 మెంబర్స్ని పిలవడం జరిగింది. సో టోటల్గా 29 మెంబర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా టీఎస్పీసీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ టీఎస్పీసీ నుంచి వచ్చినటువంటి ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో విహెచ్ క్యాండిడేట్కి సంబంధించిన అప్డేట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.